హాయ్ ఫ్రెండ్స్ అందరికి. బండి అయితే ఉదయాన్నే తీసుకొచ్చాను మెకానిక్ షాప్ కాడికి. నిన్నైతే ఒక మెకానిక్ షాప్ కాడ చూపించా బండి. చూపిస్తే అతను క్లచ్ ప్లేట్లు పోయి కొత్త వేసుకోవాలి, మొత్తం కుషాగూడ అటు సైడ్ అనమాట, కొంచెం లాంగ్. అక్కడికి ఇక్కడికి నేను ఉన్న ఏరియాకి మినిమం ఒక 30-35 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అడిగాను, ఇక్కడ తీసుకొచ్చా ఉదయాన్నే బండి. ఇక్కడ బళ్ళు కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ కాపాను. ఇక్కడ మెకానిక్ని అడిగాను, చూపించా. అన్న ఏంటి ప్రాబ్లం అంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి తమ్ముడు, వేసుకోవాలన్నారు. సరే ఇట్లలో అర్థం కాలేదు. సరే అన్న, నేనైతే ఇక్కడైతే ఇంకా డబ్బులు లేవు, చూసుకోవాలన్నాను. వచ్చి బండిని కూర్చున్నాను. అంత రేటు డిఫరెంట్ చదువుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? 5 కమ్ముని కూర్చున్న బండిలో చూడండి ఫ్రెండ్స్. అని ఒక్కడు అంత రేటు చెప్పాడు, ఒక్కడు ఎంత రేటు చెప్పాడు. నేను అక్కడే వేపిద్దాం అనుకున్నా, కానీ నిన్న బండిలో డెలివరీలు ఉన్నాయి. డెలివరీ ఆప్ అయితే బండి అయితే చేయించుకోలేను కదా. టైం అయితే ఒక 2 గంటలు 3 గంటలు టైం పట్టింది అన్నాడు. ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. ఎట్లా ఉంది పరిస్థితి? మెకానిక్ని ఎవరు నిన్న అక్కడ చేపిద్దామంటే నిన్న కస్టమర్లు డెలివరీలు అలా ఉంటుంది, నిన్నైతే చేపించలేకపోయాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, సరే ఇప్పుడు కుదరదు అన్నట్టు నేను అన్నాను. అంటే బండి అయితే నీకు 10 కిలోమీటర్ కూడా బండి పోదు, నడవదు బండి, ఇక నీ ఇష్టం అయితే ఆలోచించుకో అన్నాడు. అంటే అయితే నేనైతే ఏం చేయాలా? వేరే ఫ్రెండ్ అయితే అడిగా, ఒక బండి అతను అయితే లోడ్ వేసుకుని వెళ్ళాడు. అక్కడైతే అడుగు ఖర్చు ప్లేట్లో రేట్ ఎంతో, దాన్ని బట్టి ఇప్పుడు వేపిద్దామా వద్దా అని నేనైతే డిసైడ్ అయ్యాను. ఎంత రేటు డిఫరెంట్ చెప్తాడు ఫ్రెండ్స్ చూడండి. బోయినపల్లి ఎంత చెప్తాడో తెలీదు, అక్కడ కూడా కనుక్కుందాం అని చూస్తాను. అవసరం అయితే బోయినపల్లి పోయి అయితే వేయించుకుంటా. ఇక్కడ ఇంత రేట్ చదువుతున్నారు. ఖర్చు ప్లేట్ రేటు ఇంత భయంకరంగా రేట్లు వేస్తున్నారంటే వాళ్ళు ఏం మాట్లాడాలి, నాకు ఏం అనాలి కూడా అర్థం కావట్లేదు. ఇష్టం ఉన్నట్టు రేట్లు చదువుతున్నారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ తర్వాత రేట్లు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే చెప్పేస్తారు. ఒక్కొక్క కాడ ఒక్కొక్క రేట్ అనమాట. ఎంత రేట్ అనేది ఎక్కడా లేదు, ఎవరు ఇష్టం వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత అంటాడు. ఇక బండి మెయింటెనెన్స్ చూడండి ఎంత కష్టమో. వాళ్ళకి నైట్ కూడా వాళ్ళకి సగం నిద్ర పట్టలేదు, టిఫిన్ కూడా ఏం చేయలేదు. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. డైరెక్ట్ ఉదయం లేచాను, బండి కాడికి వచ్చాను. బండి నిన్న సాయంత్రం మళ్ళీ గోదాంకి వచ్చినా బండి పంచర్ అయింది. వేరే టైర్ మార్పించుకొని ఆ పంచర్ చేసుకొని మళ్ళీ అది తీసుకొచ్చి ఇది వేసుకొని మళ్ళీ పెట్రోల్ డీజిల్ లేకపోతే డీజిల్ కొట్టించుకొని 7కి వస్తే ఎత్తి చదువుతున్నారు రేటు. ఇంకా టైం పట్టిద్ది, నీ ఇష్టం అయితే వేయించుకొని లేకపోతే లేదన్నట్టు. అంటే డైరెక్ట్ చెప్పేస్తాను అనమాట. మెకానిక్ ఫీల్డ్లో చూడండి ఎంత ఉందో. అంటే మనం వాళ్ళని తప్పుగా అనట్లేదు, కానీ ఎంత రేటు డిఫరెంట్ ఉండేదా. అంటే నాకు చూడండి, మామూలుగా నేను రోజు అనుకుంటాను కదా డబ్బులు, బండిలో ఏం మిగిలేదు. బండి కొన్ని తప్పు చేసిన అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఆలోచిస్తే. ఇంత డబ్బులు పెట్టి బండికి పోయిన నెల అంతకుముందు నెల 10 సార్లు అయితే బండికి డబ్బులు పెడతా ఉన్నాను. ఒకటి పోతే ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉన్నాయి. ఇది వేపించి కూడా 6 నెలలు కాలేదు. వేరే కాడ వేపిస్తే అతను కూడా మీకు ఒరిజినల్ వేస్తాను మంచిగా ఉంటే అది ఇది అన్నాడు. 6 నెలలు కాలేదు, 6 నెలలు కాకముందుగా పోయినాయి. ప్రతి నెల ఏదో ఒక ప్రాబ్లం. బండి ట్యాక్సీలు పెరిగినాయి. వాళ్ళు ఆల్రెడీ నాకు గ్రీన్ ట్యాక్స్ వచ్చేసింది. గ్రీన్ ట్యాక్స్కి మొన్న 1500 కట్టాను ఎక్స్ట్రా. మళ్ళీ వచ్చే నెల ఫిట్నెస్ ఉంది, మళ్ళీ ఫిట్నెస్ చేయించుకోవాలి, మళ్ళీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, రోడ్ ట్యాక్స్, పొల్యూషను. అసలు ఒకటి కాదు, అసలు మెంటల్ లేస్తుంది అన్ని ఆలోచిస్తే. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు బండి నడపాలా, బండి మానేసి వాళ్ళు వేరేది ఏం చేయాలా, అలా ఉంది పరిస్థితి. ఎంత మెంటల్ టెన్షన్ అంటే, డబ్బులు ఉంటే ఏం కాదు, దీని మీద డబ్బులు వచ్చే తక్కువ, దీనికి ఖర్చు పెట్టి తక్కువ. ఇంట్లో చెప్పాను మా మిస్సెస్కి, అప్పుడు చెప్పా నిన్న. అంటే మా మిస్సెస్ వద్దు, బండి తీసే మొత్తానికి వేరేది ఏమైనా చెయ్యి, ఈ బండి వల్ల నీకు మిగిలేదు లేదు, ఒక రోజు కూడా డుమ్మ కొట్టుకుని నెలంతా పోవాలి, వచ్చిన డబ్బులల్లా మళ్ళీ బండికి పెట్టాలి, దీనివల్ల మనకు మిగిలేదు ఏంది అని మా మిస్సెస్ ఏదో అంది. వాళ్ళకి ఏమనాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాను. సరే వచ్చి ముందైతే బండి అయితే చూపించుకుందాం, ఇంత వ్యక్తి చేపిలేను అని అనుకున్నాను. చూడాలి ఏమైద్దో. బండి చేపియాలా వద్దా అర్థం కావట్లేదు. ఒక్కొక్క రేటు కాడ ఒక్క కాడ ఉంది. ఇంకొక కాడ అయితే అడుగుతా ఏమంటాడు, అతను ఎంత చేస్తాడో రేటు. అతను వేరే కాడ నెంబర్ ఉందంట, అతని కాడ నెంబర్ లేదంట, వేరే మెకానిక్. ఆ నెంబర్ ఇస్తే అతనికైతే ఫోన్ చేస్తా, అతను ఏ రేట్ చదువుతాడు, ఇక దాన్ని బట్టి అయితే బండి చేయించుకోవాలా లేకపోతే బండి పక్కన పెట్టేయాలా కొన్ని రోజులు. డబ్బులు అయితే ప్రజెంట్ అయితే ₹1 లేవు. వేరే వాళ్ళు అయితే మా ఫ్రెండ్ అడిగాను, నేను చెప్పాను కదా లేవని. మా ఫ్రెండ్ అడిగితే అతను ట్రై చేస్తాలే నేను, తక్కువ అయితే అంత ఎక్కువ కావన్నాడు.
ఇప్పుడు వచ్చేసరికి ఎంత అతనే షాక్ అయ్యాడు నేను చెప్తే. ఇట్లా 5,500 మనకి ఇక్కడ ఇంజిన్ చేస్తే దాదాపు 35,000 40,000 తీసుకుంటాడు ఒక ఇంజిన్ చేస్తే. అక్కడైతే 25,000 కంప్లీట్ చేసిస్తారు అనమాట ఇంజిన్. ఆల్రెడీ అతను ఇక్కడ ఒక అతను బండి ఖరాబ్ అయితే మా పిల్ల కంప్లీట్ ఒక 2 రోజులు పెట్టుకొని మంచిగా నీట్గా చేసాడు. ఇప్పటికీ ఏం ప్రాబ్లం లేదు, 1.5 అయిపోయింది పాత బండి చేపించి అంత నీట్గా చేశాడు. మరి అక్కడ అంత రేటు తక్కువ ఉన్నాయి, ఇక్కడ ఇంత రేటు ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. నాకు అర్థం కాదు రేట్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు ఇష్టం ఉన్న రేట్లు. ఎవరు నానలేని పరిస్థితి ఉంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బండి మెయింటెనెన్స్ వాళ్ళు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. కొత్త బండి అని కానీ అంతే, ఒక 4 సంవత్సరాలు గట్టి కొట్టాయంటే కథం అయిపోయింది బండి, ఏముండదు మళ్ళీ. దానికోసం అయితే మోటార్ ఫీల్డ్ మంచిదా కాదా వాళ్ళు మీరే ఆలోచించుకోండి, ఎవరన్నా కొత్తగా రావాలనుకున్న వాళ్ళు. ఆల్రెడీ ఇందులో వచ్చి నేను సంపాదించిన మొత్తం రూపాయి లేదు నాకైతే. ఎప్పుడు ఖర్చు పెట్టడం బండికి ఏదో ఒకటి ఒకటి పోతే ఒకటి. ఈ బండికి మెయిన్ ఇవి పెట్టడం, కంపెనీకి పని చేయడం తప్పితే మనకు మిగిలి ₹1 సంపాదించింది ఒకరోజు ప్రశాంతంగా ఉన్నది అనేది లేదు. ఈరోజు మొత్తం వాన పడతానుంది, వర్షంలోనే వచ్చేసాను మొత్తం అట్నే. వాళ్ళకి టిఫిన్ చేద్దాం కానీ నా మనశ్శాంతి లేకుండా బండి ఏం చేద్దాం, ఈరోజు ఆబ్సెంట్ అవుతుంది ఎట్లా, ఈ నెల నేను అనుకున్న ఈ నెల అన్నా కంప్లీట్ చేద్దాం, వచ్చే నెల పిల్లలకి ఫీజు కట్టదాం, ఫీజులు అయితే అన్నీ కట్టాలి, కొంచెం అన్నా రికవర్ అనేది. అంటే ఈ నెల ఆల్రెడీ 3 డెమ్మలు అయింది, ఈ రోజు ఇక 4వ డొమ్మనే ఈ రోజు. ఇంకా ఏం చేయలేను నేను. చూస్తాను, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, అక్కడ ఎంత అంటాడో ఇక దాన్ని బట్టి అయితే బండి రిపేర్ చేయాలి, ఏం చేయాలనేది ఆలోచిస్తాను ఫ్రెండ్స్. నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది, వాళ్ళకి ఏం చెప్పేది లేదు. డబ్బులు వస్తే ఒక్క 10 రోజులు కాదు 5 రోజులు కూడా ఉంటాయి చేతిలో, ఇటు వస్తేనే అట్ట అయిపోతుంది. మళ్ళీ అన్ని అప్పులు చేసుకుంటూ రావాలి, మళ్ళీ జీతం రాగానే అప్పులు కట్టుకుంటూ పోవాలి. వాళ్ళు ఏందో జీవితం, వాళ్ళు ఏందో అర్థం కావట్లేదు. మైండ్ ఖరాబ్ అవుతుంది అన్నీ తలుచుకుంటూ, ఒక్కోసారి మెంటల్ లేస్తుంది. చూస్తా ఇక, చూసి అయితే పోతా ఫ్రెండ్స్. ఈ రోజైతే నాది పరిస్థితి అయితే మరీ అసలు బాగలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బండి ఇక మీ ఇష్టం అన్న ఎక్కడైనా తెచ్చుకొని మీరైతే చేయించుకోండి. నేనైతే మొత్తం అయితే బండి మొత్తం ఇప్పుతాను, ఏమేమి పాటలు విని అవన్నీ చెప్తాను, మీరైతే తెచ్చుకోండి. నేనైతే నాకు నా ఫోన్ నెంబర్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి నాకు కాల్ చేయండి, లేకపోతే మొత్తం రాసుకో లిస్టు. నీకైతే లిస్ట్ మొత్తం రాసిస్తాను, తెచ్చుకో. ఇక్కడైతే ఒరిజినల్ దొరకవు, నీకు ఒరిజినల్ కావాలంటున్నావు దాన్ని అన్నాడు. అవునా కాదా మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒకసారి ఐటమ్ ఒరిజినల్ వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి. ఆల్రెడీ పోయినసారి వేసి మోసపోయాను, అందుకే ఒరిజినల్ తెచ్చుకున్నాను అన్నీ. ఇగో చూడండి, ఓన్లీ టాటాయి హెవీ తెచ్చానమాట. హెవీ కాస్ట్ ఎక్కువైనా మంచిదే. వీటిలో కూడా సెకండ్ క్వాలిటీ ఉంది, 2500 చెప్పాడు. ఇది 3600 చేంజ్ పడింది అనమాట. కానీ హెవీవి ఒరిజినల్ అనమాట. ఇవి గ్యారంటీ కూడా ఉంది, మంచి ఇవి. నార్మల్ ఉన్నాయి, ఆ నార్మల్ ఇంకో 2000 కూడా ఇస్తా అన్నాడు.
అక్కడైతే అన్నీ చూపిచ్చాడు క్వాలిటీ నాకు. ఏ క్వాలిటీలో ఈ క్వాలిటీ ఎంత, ఈ క్వాలిటీ అన్నాడు. అన్న నాకు డబ్బులు ఖర్చు చేయడం మంచిదే ఒరిజినల్ ఇవ్వన్నా. లోకల్‌యి అయితే వద్దు. మళ్ళా ఊరికూరికే ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఇప్పి చేపియటం చాలా ఇబ్బంది కదా అన్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎవరన్నా క్లచ్ పెట్లు పోతే మాత్రం మీరే పోయి తెచ్చుకోండి. బాలనగర్ దగ్గర వై జంక్షన్ దగ్గర ఉంది. ఒరిజినల్‌యే తీసుకోండి. దాంట్లో 2, 3 క్వాలిటీలున్నాయి. టాటాయి హెవీ తీసుకోండి. హెవీ ఒరిజినల్ క్లచ్ పెట్ తీసుకుంటే మీకైతే ఎక్కువ అవుతాయి. అంటే మెయిన్ ఇదనమాట. నేను చూపిస్తున్నా కదా ఏలు పెట్టి. ఇవి ఇరిగిపోతాయి. ఇవి అరిగిపోతాయి బాగా. ఇది లోడ్ బేరింగు ఇగో ఉంది కదా ముందు మెయిను ఇవి అరిగిపోతాయి. ఇగ రేట్ చూడండి మీకు చూపిస్తాను. రేట్ ఎక్కువైనా మంచిదే గానీ అతను చెప్పాడు. నీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీలో ఇస్తాను. నీకు మంచి క్వాలిటీ కావాలంటే మంచిలో ఇస్తాను. కేబుల్ కూడా ఏసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మన క్లచ్ ప్లేట్లు మార్చినప్పుడు కేబులు అతను మెకానిక్ మంచిగుందన్నా గాని తీసేసుకోండి. కేబుల్ ఎంత ఒక 400, 500 అవుద్ది అంతే. ఒక 500 అవుతాయి అంతే ఎక్కువ కావు. ఆ కేబుల్ కూడా ఏసుకోండి. ఒకటేసారి మీరు పని చేపిస్తున్నారు కదా! అది కూడా ఒరిజినల్ కేబుల్ ఏసుకోండి టాటాది. మీకైతే ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట ఒరిజినల్ ఏపించుకుంటే. కొన్ని రోజులు బండయితే బాగా అయితే నడిచిద్ది. దాన్ని బట్టయితే మీరు ఆలోచించుకోండి. ఇంకా అట్నే ఈ ఆయిల్ కూడా గేర్ ఆయిల్ తీసుకున్నా 2 లీటర్లు. ఇంకొక లీటర్ మొత్తం 3 లీటర్లు తీసుకున్నా. గేర్ ఆయిల్ తీసుకున్నాను. మళ్ళా హౌసింగ్ ఆయిల్ తీసుకున్నాను. అన్నీ తీసుకున్నా కంప్లీట్‌గా. ఇగ డబ్బులు ఎంత ఖర్చయినా మంచిదే. అన్ని అప్పులు చేశాను. ఇబ్బందేం లేదు. అప్పులు చేసుకున్నా మంచిది గానీ మొత్తం ఒరిజినల్‌గా ఏపిద్దాం అన్నీ. ఇగ ఊరికే ఆల్రెడీ ఒకసారి నేను పోయినసారి అతని చేతిలో బండి పెట్టి నేను ఇంటికెళ్ళిపోయానన్నమాట. చెయ్యి అని జెప్పి. అతను ఏమంటే అయి ఏసాడు. 6 నెలల్లో మళ్ళీ మూలన పడింది. నేను నా చేతిలో నేనెంత జాగ్రత్తగా నడుపుకుంటా బండి. నా చేతిలోనే అట్లా అయిపోయింది బండి. అంటే అర్థం చేసుకోండి. అందుకే మనం మెకానిక్‌ని నేను నమ్మొద్దంటలేదు. కానీ చూసుకోవాలన్నమాట మనం. ఇగ వచ్చేసరికి టైమయితే 3:30 అయింది. ఇక్కడ అన్ని షాపులు చానా షాపులు తిరిగాను. నాకైతే ఎక్కడ దొరకలేదు. నాకు వేరే ఫ్రెండ్ చెప్పాడనమాట. "అన్న నీకు ఒరిజినల్ కావాలంటే అక్కడికి పో." ఇతను కూడా చెప్పాడు. "నీకు ఆడికి పోతే అన్ని ఒరిజినల్ ఐటెమ్ దొరుకుతది. ఒరిజినల్ ఏసుకో అన్న" అని చెప్పేసాడు. సరే అన్న ఒరిజినల్ ఏసుకుంటాను. నాకైతే చేసిన దానికైతే అమౌంట్ ఇచ్చేసేయి. నేను నేను అమౌంట్ చెప్తాను. మీరైతే అన్ని ఒరిజినల్ కావాలంటున్నారు కాబట్టి ఒరిజినల్ ఏసుకోండి. అంటే సరే అన్న నాకు ఒరిజినల్ ఇవ్వు. డబ్బులు ఖర్చయిన మంచిది గానీ నేను ఊరికే చేపియలేం గదా! కనీసం ఈసారైతే సంవత్సరం రావాలనుకుంటున్నాను. ఇగ చూడాలి. బండి బానే నడుపుతా గానీ ఇగ దేవుడి దయ. మన చేతుల్లో ఏం లేదు. రోడ్డు మీద ఎక్కితే ఎలా ఉండిద్దో. ఎందుకంటే మేము హోమ్ డెలివరీలు గదా ఫ్రెండ్స్. వన్ బై వన్ ఆపుకుంటా, స్టార్ట్ చేసుకుంటా, క్లచ్ చేసుకుంటా, గేర్ ఏసుకుంటా మారుస్తూనే ఉంటాం గదా! పొదుపులు అందుకని కొంచెం హెవీ కొంచెం మంచిగేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఆగిద్దని. అంతే అంతకు మించి అయితే ఏం లేదు. ఊరికూరికైతే చేపించలేం గదా! డుమ్మాలు కొట్టుకుంటా. వర్షం చూడండి 4 అయినా గానీ అసలు వర్షం పడతా ఉంది. ఈరోజైతే ఉదయం నుంచి అసలు నేనైతే ఏం తినలేదు. ఇగో చూడండి క్లచ్ పెట్టుకొని అది తీసాడనమాట. చూపిస్తున్నా గదా! తీసాడు చూడండి. ఇది పాతది. ఇందులో అప్పుడు నార్మల్ ఏస్తే ఇరిగిపోయినియి అవి. ఇక్కడ ఈ అరిగిపోయినయి చూసారా? ఈ రౌండ్‌గా ఇయి బాగా అని చెప్పాడు. "ఇయన్నా ఒరిజినల్" అంటే, "లేవు ఇయి నార్మలే అన్న. అందుకే నీకు తొందరగా పోయినియి" అన్నాడు. అన్న నాకు ఆ రోజు ఒరిజినల్ అని చెప్పాడంటే, "అది మీ ఇష్టం అన్న నాకు తెలీదు." అంటే మెకానిక్ గురించి అయితే మాట్లాడరు గదా! సరే అని నేనైతే ఏమనలేదు. ఓకే అన్న ఉన్నింది అని చెప్పేసాను. చూడండి ఇప్పుడు నేను ఐటెమ్ తెచ్చాకైతే మారుస్తున్నాడు. హాస్పిటల్ ఎక్కించి అయితే మీదకైతే ఎక్కిస్తున్నాడు తను. ఇంకొక కుర్రాడు ఇద్దరు కలిసి. ఇప్పుడైతే టైం అయితే నేను తెచ్చినాకైతే పనైతే వెంటనే మొదలుపెట్టారు. వర్షం పడుతుందని మధ్యలో కాసేపైతే ఆపారు ఫ్రెండ్స్ వర్కు. అందుకే లేట్ అవుతానే ఉంది. ఈరోజు ఉదయం నుంచి వర్షం పడతా ఉంది. అసలు కంప్లీట్‌గా వానైతే అస్సలు తగ్గలేదు. ఈ వర్షం అయితే ఫుల్లుగుంది. రోజంతా వర్షం అయితే పడతానే ఉంది. అసలు తగ్గకుండా. ఇగో చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్ చూపిస్తుంది కదా! ఇందులో చూడండి ఇయున్నాయి గదా! నేను ఇట్లా పెట్టి చూపిస్తా చూడండి. నాయి 2 ఇరిగిపోయినాయనమాట. ఏడుంటే 2 ఇరిగిపోయినాయి. ఆ రెండిటి వల్ల మనకి క్లచ్ ఒత్తినా గాని గేర్లు పట్టలేదు నాకు. ఆ రోజైతే చానా ఇబ్బందయింది. ఇగ చూసుకోండి. అతను చెప్పాడు ఇంకెక్కువ నడిపితే మాత్రం ఇంకా చానా నీకు ప్రాబ్లమ్ అయ్యేది. గేర్ బాక్స్ కూడా ప్రాబ్లమ్ అయ్యేది. నువ్వు తొందరగా తెచ్చుకున్నావు. నీకు మంచిగా అయింది అన్న అని చెప్పేసాడు. ఇగో చూడండి మొత్తం ఇదంతా అరిగిపోయిందనమాట.
ఒరిజినల్ ఒకలాగా ఉంటది. ఇది చాలా కొంచెం పల్చగుంది. ఒరిజినల్ హెవీగా ఉంది. వెయిట్ గూడా ఆళ్ళకి 2 చాలా డిఫరెంట్ ఉంది. మీరు చూసుకొని ఏసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. నాలాగైతే ఇబ్బంది పడొద్దని మరీ కంప్లీట్‌గా అయితే చూపిస్తున్నాను. ఈరోజైతే నేను అసలు అన్నమే తినలేదు. టైం అయితే ప్రెజెంట్ 6:30 అయితుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.